చేవెళ్ల లోక్సభ స్థానంలో జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంజర్ల ప్లాజాలో మొయిన్బాద బీజేపీ కన్వీనర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పరిగి, వికారాబాద్, తాండూర్, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, చేవెళ్ల స్థానాల ముఖ్య నేతలతో చర్చించారు. బహిరంగ సభ పేరు విజయ సంకల్ప సభగా నామకరణం చేసినట్లు బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ మిమ్మల్ని చూసి దేశమంతా నవ్వుకుంటుందని, మీ చేష్టలతో తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలందరూ పిచ్చోళ్ళకుంటారు. కేసీఆర్ కుటుంబం ఇంకా నేను చెప్పి నమ్ముతారు, నేను చెప్పిన యాస పిట్టకథలు తెలంగాణ సెంటిమెంట్ నమ్ముతారని చెప్పి ఒక చెడు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఉంది కాబట్టి తెలంగాణ సమాజం లోపల భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ పోతారు, వాళ్ళు ఆడికే పోతారు, బీఆర్ఎస్ కి పోతారు. ఇక వాళ్ళ అధినాయకత్వమే అనుకున్నది. మా వాళ్ళకి గెలిపించినా వేస్తే గెలిపించిన హోల్సేల్ గా సిఎల్పీ అంతా వీటిని టీఆర్ఎస్ పార్టీ మా వాళ్ళకి కష్టపడి గెలిపించేది గెలిపాలి, కానీ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేద్దాం, ఇంతో ఒక్కరు ఇద్దరు మిగులుతారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని చెప్పి వాళ్ళని నిర్ణయించుకున్నాయి. నేను చెప్పలే, వాళ్ళ జానారెడ్డి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. నేను చెప్పారు, వాళ్ళే చెప్పారు కలిసి పోటీ చేస్తాం, కలిసి మేము ముందుకు సాగుతాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. కానీ ఒకరి మధ్య వచ్చిన ఇప్పుడైతే బీజేపీ ఇప్పటికే బాగా ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి అప్పటికంగా కొట్టాడదాం, ఎన్నికల్లాగానే కలిసి ఉందామని చెప్పి అప్పటికంగా నాటకాలు ఆడదామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేసినట్టే, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన విషయాన్ని